మహిళ సతీష్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి పదవి గంజం ప్రసాద్ గారికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి పదవులు ఇంకా ఆయన ఎన్నో అధిగమించాలని, రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి పోవాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న 26 పార్లమెంటు జిల్లాలకు రాష్ట్ర పదాధికారులుగా అంటే జిల్లా ఇన్ఛార్జీలుగా నియామకం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గంజం పెంచుల ప్రసాద్ అనే నన్ను తిరుపతి జిల్లాకు ఇన్ఛార్జిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నేను బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి వెనకాల ఉన్న కుటుంబాన్ని చూసో లేకపోతే ఆయన దగ్గర ఉన్న డబ్బును చూసో హక్కును చేర్చుకోదు. కేవలం వారు పనిచేసే విధానాన్ని, దేశం పట్ల, ధర్మం పట్ల వారికి ఉన్న నియమ నిబద్ధతను మాత్రమే దృష్టిలో ఉంచుకొని పార్టీకి చేరువ చేసుకుంటుంది అనేదానికి నేను ఒక నిదర్శనం. నేను 2 దశాబ్దాలకు పూర్వం ఏబీవీపీ నాయకుడిగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఇసుకపాలెం పంచాయతీకి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి బుచ్చిరెడ్డిపాలెం మండల ఉపాధ్యక్షుడిగా, మండల ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసే అవకాశాన్ని నాకు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా నా ప్రయాణాన్ని ఈ పార్టీలో కొనసాగించడం జరిగింది. ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీలో ఈరోజు నేను ఒక కార్యకర్త, సామాన్యమైన కార్యకర్త నుండి ఈరోజు ఈ బాధ్యత వరకు చేరుకోవడం కోసం నాకు సహకరించినటువంటి పార్టీ పెద్దలకు, పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, బీసీలకు పెద్దపీట వేసి బీసీలని అధికారానికి చేరువ చేసే దిశగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా మేము సదా స్వాగతిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలని రాజ్యాధికారం వైపుగా తీసుకెళ్లే ప్రయత్నం నా వంతు కృషిగా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా బీజేపీ సంఘటన మంత్రి నూకల మధుకర్జీ గారికి, భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధరెడ్డి గారికి, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు డాక్టర్ పి రాఘవరెడ్డి గారు, డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారు, గండి రఘురామయ్య గారు, అదేవిధంగా ఇంకా ఎంతోమంది నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. భారత్ మాతాకి జై.